ఇది దేవాలయ ప్రాంగణం. ఈ గుడిని దర్శించుకోవాలంటే ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు. సంగారెడ్డి డిస్టిక్ గుమదల మండల్ వీరభద్రస్వామి దేవాలయం. ఇక్కడ 400 సంవత్సరాల నుంచి స్వామి స్వయంగా వెలిసిండు. ఇక్కడ పాల్గొన మాసం బహుళ పంచంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడ అభిషేకాలు, అగ్నిగుండాలు, ప్రస్తాయాలు, ఓడు బియ్యాలు, పుట్టు వెనుకలు, గండ జ్యోతులు, సత్యనారాయణ ఉమావ్రతాలు, సేవలు, బండ్ల పూజలు. ఇక్కడ నిత్యం మొక్కుబళ్ళ కోరికలు తీసుకోవడం మొక్కుబళ్ళ వీరభద్రస్వామి. నిత్యం వైశాఖ మాసం, కార్తీక మాసం, మాఘ మాసం, శ్రావణ మాసంలో రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ విశేషము హైదరాబాద్, సికింద్రాబాద్, మహారాష్ట్ర, కర్ణాటకలో భక్తులు రద్దీ ఎక్కువ రావడం. జయబలో వీరభద్రేశ భగవానికి జై. విశేషం ఏంటి ఇక్కడ ప్రత్యేకత? దేనికోసం వస్తారు? స్వయంభూ. ఓకే. ఇక్కడ విశేషం అంటే కోరికలు తీర్చే ఎలాంటి కోరికలు తీర్తే? అంటే ఒక్కొక్క టెంపుల్కి ఒక్కొక్క కోరిక అంటారు. వ్యాపారమైన, ఉద్యోగమైన, సంతానమైన, కళ్యాణమైన, కొత్త జంటలు పెళ్లి చేసుకున్న వాళ్ళు కొత్త జంటలు పెళ్లి సకల కోరికలు, నిత్య కళ్యాణం పచ్చలతో ఉన్నాం. భక్తులు విశేషం. మీసాలతో కూడిన స్వామి ఇక్కడ అది కూడా విశేషం అంటారు. వీరభద్రుడికి మీసాలు ఒకసారి చెప్పండి. వీరభద్ర స్వామి కోరికలు తీర్చే మీసాల వీరభద్ర స్వామి. ఇక్కడ స్వామికి మీసాలు ఉండవు కదా, ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొరివి వీరభద్ర స్వామి. విషయం ఏంటంటే ఇది కోరికల ఓళ్ళు బండ. దీని గురించి మీకు ఏమన్నా ఐడియా ఉందా? సో ఇక్కడ కూర్చొని కోరికలు కోరుకుంటే తీరుతాయంట. మీరు కూడా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. భద్రకాళి అమ్మవారు ఉపాలయం ఉంది. అగ్నిగుండం అంట. దీని గురించి ఇక్కడ వచ్చిన భక్తుల ద్వారా తెలుసుకుందాము. ఇది అగ్నిగుండం అండి. కార్తీక మాసంలో, శ్రావణ మాసంలో ఏమైనా మొక్కులు ఉన్న వాళ్ళు అగ్నిగుండం దొక్కితే కోరికలు తీరుతాయని అగ్నిగుండాలు దొక్కుతారు.